వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆహ్లాదకరంగా చిరంజీవి పార్క్ పునర్నిర్మాణం, 126 లక్షలతో పార్క్ అభివృద్ధి. బ్లడ్ బ్యాంక్ పై ఆరోపణలు శోచనీయం, చిరంజీవిని అడిగి చూడు. ఎమ్మెల్యే బంతులను ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పించిన జక్కంపూడి రాజా. కోరుకుంట నా సొంత కుటుంబం లాంటిది. శ్రీ తలుపులమ్మ అమ్మవారి అన్న సమారాధనకు కార్యక్రమంలో పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ అవతరణ దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్యులు గౌరవనీయులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ లోగో మరియు ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ భవన సముదాయం పేరును ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఐసీఆర్ఎన్ఐఆర్సీఏ ద్వారా భారత రైతాంగం భవిష్యత్తులో ఎంతో లబ్ధి పొందగలరని అన్నారు. గత 75 సంవత్సరాలుగా సిటీఆర్ఐ పొగాకు రైతుల ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి విశేషంగా కృషి చేసిందని, ఇప్పుడు ఈ సంస్థ పరిధిని పెంచుతూ పొగాకుతో పాటు అదనంగా పసుపు, మిరప, ఆముదం, అశ్వగంధ పంటలను చేర్చడం ఈ ప్రాంత రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాణిజ్య వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయాలు పెంచే దిశగా ఎన్ఐఆర్సీఏగా రూపాంతరం చెందడం ఎంతో హర్షదాయకమని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాలుగా రైతుల ఆదాయం రెట్టింపు దిశగా విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంచి వ్యవసాయాన్ని వాణిజ్యంగా తీర్చిదిద్ది దిగుమతులను తగ్గించుకోవాలని కృషి చేస్తున్నామన్నారు. ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ తపన కృషితో ఎన్ఐఆర్సీఏగా అవతరించడం చాలా అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో వాణిజ్య వ్యవసాయానికి దేశంలోనే అగ్రగామి పరిశోధనగా సంస్థగా అవతరించి రైతులకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు ఐటీఆర్సీ కింద ఉన్నటువంటి సంస్థ యొక్క పరిధిని విస్తరించి ఇవాళ నెరక్క అనేటువంటి సంస్థగా మారినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ ఫార్మేషన్ డే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఐటీఆర్సీలో కేవలం పొగాకు ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాని మీద పరిశోధనకు సంబంధించింది మాత్రమే నిమిత్తంగా ఉండేది. అయితే దానికి మరో 4 కమర్షియల్ క్రాపుల్ని కలిపి జోడించి ఏదైతే ఐటీఆర్సీ యొక్క పరిధిని విస్తరించి పొగాకు ఉత్పత్తులకు తోడు మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధ ఉత్పత్తులను కూడా జోడించి నెరక్క అనేటువంటి సంస్థగా ప్రారంభం కావడం జరిగింది. ఏదైతే ఈ 5 ఉత్పత్తులకు సంబంధించి పరిశోధనల విషయంలో ఈ సంస్థ రాబోయేటువంటి రోజుల్లో రైతులకి పెద్ద ఎత్తున ప్రయోజనాలను చేకూర్చనుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఆలోచన కార్యక్రమాల్లో భాగంగా రైతులకు సంబంధించి అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఎరువుల విషయంలో కానీ, పురుగు మందుల విషయంలో కానీ కల్తీ లేనటువంటి ఎరువులు అందజేయాలి, రైతులకి కల్తీ లేనటువంటి మందులు అందజేయాలి. ఈ విధమైనటువంటి ఆలోచన చేసి రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 5 పంటలకు సంబంధించినటువంటి రైతులు
ఈ నిర్కా సంస్థ యొక్క సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ నిర్కా సంస్థకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నా ఈ సంస్థ అభివృద్ధికి ఏ రకమైన స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి పార్కును ప్రజల కోసం ఆహ్లాదకరంగా ఉండేలా పునర్నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ పార్కును పునర్నిర్మాణం పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ తదితర కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యంపులి అల్లూరి సీతారామరాజుతో పాటు ఆ ఉద్యమంలో ఆయనతో పాల్గొన్న 11 మంది మన్యం వీరుల విగ్రహాలను 50 లక్షలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో పాటు చుట్టూ బ్యూటీషియన్ చేసేందుకు 70 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. మొత్తం 1,26 లక్షలతో పార్కును పునర్నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. సమాజ సేవకురాలు మదర్ తెరేసా విగ్రహం ఉన్న ఇదే పార్కును గతంలో కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారని, ప్రస్తుతం జరుగుతున్న పార్కు పనులు పూర్తయిన తరువాత ఫిబ్రవరి 2వ వారంలో మెగా ఫ్యామిలీకి చెందిన వారితో ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. స్థానిక కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు ఆయన వెంట ఉన్నారు. మహేంద్రవరం నడిబొడ్డున ఏదైతే చిరంజీవి పార్క్ అని పిలువబడతాదో పార్క్లో మదర్ తెరీసా గారి విగ్రహం ఉండడం, శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దాని అందరినీ కూడా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలని ఏదైతే మన్యంపులి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం, అలాగే వెనకాల ఆయనతో పాటు పోరాడిన వారు మన్యం వీరులు వారందరి యొక్క ఏదైతే స్టాచ్యూస్ అన్నింటినీ కూడా సుమారు 11 స్టాచ్యూస్ తోటి కేవలం ఈ స్టాచ్యూస్ సుమారు 50 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. చుట్టూ ఉన్న ప్లేస్ని బ్యూటిఫికేషన్ చేయడానికి, ల్యాండ్స్కేపింగ్ చేయడానికి 70 లక్షలు అవుతాం. మొత్తం కలిపి 1,26 లక్షలతోటి ఈ పార్క్ని అంతా కూడా అప్లిఫ్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. పనుల్ని ఈ రోజున పర్యవేక్షించడం జరిగింది. ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులను కూడా త్వరగతిన పూర్తి చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇది చిరంజీవి పార్క్గా మనం ఎప్పటి నుంచో పిలుచుకోబడతాం. ఆనాడు ఏదైతే చేతుల మీద ఈ పార్క్ని ప్రారంభించుకోవడం జరిగింది. దైవేచ్ఛ ఇప్పుడు వాళ్ళ తనయుడు ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆయన తమ్ముడు కళ్యాణ్ గారు వారి కుటుంబంతో ఈ పార్క్ని, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరితోటి పార్క్ని ప్రారంభించుకోవాలన్నది జనసేన నాయకులు వైసీని గారు, అలాగే వారి యొక్క ఆలోచన. మరి ఆ ఆలోచన గౌరవించి తప్పకుండా ఆనాటి చిరంజీవి గారి చేతుల మీద జరిగినప్పుడు ఇప్పుడు మరలా ఆ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి చేతుల మీదే జరగాలన్నది మా తాలూకు ఆలోచన. దానికి ఏ విధంగా చేయాలన్నది వారి వైపు నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అధికారులు త్వరగతిన పనుల్ని పూర్తి చేసి ఫిబ్రవరి 2nd వీక్ దీన్ని ఓపెన్ టు పబ్లిక్ చేయాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. వాడు వీడు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిజస్వరూపం వెలుగు చూస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. మంగళవారం కోరుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థర్డ్ క్లాస్ ఫెలోస్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో బత్తుల మాటలే తెలియజేస్తున్నామన్నారు. బత్తుల భాష చూసి ఇలాంటి వ్యక్తిని గెలిపించామా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, గెలుపు ఒక్కటే కొలబద్ద కాదని, ప్రజల మనసులను గెలవటమే అసలైన రాజకీయ నాయకుడి గొప్పతనమని జక్కంపూడి రాజా అన్నారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, నేను సామెత చెప్పినట్టుగా ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారట. బహుశా ఒక 2-3 రోజుల క్రితం ఏదైతే సంక్రాంతి పండగ సందర్భంగా మన నియోజకవర్గంలో జరిగినటువంటి దోపిడీని మాట్లాడుతూ పెట్టినటువంటి పత్రికా సమావేశం చూసి పాపం మా పార్టీ పేరు మీద ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి తాలూకా భర్త, ఆయనకు పాపం మనిషికి వచ్చినంత కోపం వస్తా ఉంది. సడన్గా పాపం ఆయన హావభావాలు అవన్నీ చూస్తే అసలు రాజకీయాలలోకి
ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో, ఒక థర్డ్ క్లాస్ ఫెలో రాజకీయాల్లోకి వస్తే ఏ మాదిరిగా బిహేవ్ చేస్తారు, ఏ మాదిరిగా ఉంటారు అనేటువంటిది ఇతన్నే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అతని మాట తీరు చూస్తూ ఉంటే వాడు వీడు, ఇంకా ఏదో సినిమాలో హోల్ అంటే హోల్ కాదు బొక్క అంటారట. అలాగా ఆ భాష చూస్తే ఇటువంటి థర్డ్ గ్రేడ్ ఫెలో రాజకీయాల్లోకి వచ్చాడా అని చెప్పి ఎవరికి వాళ్ళు ముక్కులు వేలేసుకునే పరిస్థితి. అయితే 8 నెలలు గడిచేసరికే మెల్లమెల్లగా ఒరిజినాలిటీ బయటకు వస్తూ ఉంది. రోజు రోజుకి అతని వాస్తవ రూపం ఏంటి అనేటువంటిది బయటకు వస్తూ ఉంది. అధికార మదంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూసి ఇవాళ ప్రజలు ఇటువంటి వ్యక్తిన మనం ఓటేసింది అని చెప్పి లెంపలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఎన్నికల్లో రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి దోమల నిర్మూలనపై ఇంటింట అవగాహన కల్పించాలని తూర్పుగోదావరి జోనల్ మలేరియా అధికారిని డాక్టర్ ఆశా బిక్కవోలు పిహెచ్సి వైద్య సిబ్బందికి అంగన్వాడీలకు సూచించారు. బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జోనల్ వైద్య అధికారిని ఆకస్మిక తనిఖీ చేశారు. మలేరియా జ్వర కేసుల నమోదు, డెంగీ పరీక్షలు, ల్యాబ్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బిక్కవోలు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆమె దోమల నిల్వ ప్రదేశాలలో మలేరియా, డెంగీ దోమల లార్వాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. అలాగే గ్రామాలలో రాజారావుపేట, జువ్వలదొడ్డి ప్రాంతంలో పర్యటించి దోమల నివారణ చర్యలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఆమె వెంట పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ ఎం దుర్గాదేవి, యు రమ, వైద్య ఆరోగ్య సిబ్బంది ఎన్ సత్యనారాయణ, సతీష్, సుహాసిని, ప్రభావతి, రవి, శేఖర్, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. యోగా స్టేజ్లో కూడా మీకు న్యాచురల్గా కనబడుతుందండి, కంటికి కనబడుతుంది సాధారణ. కానీ ఈ లేట్ అవుతుంది తప్ప అది ఖచ్చితంగా ఎక్కడంటే అవుతుంది, లేట్గానే అవుతుంది. అంటే దానివల్ల మీకు ఈ లార్వా స్టేజ్లో మనం ఫుడ్ తీసుకుంటాం కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేది. మీకు యోగా స్టేజ్ ఉందనుకోండి, ఆ టైం తీసుకెళ్ళి లార్వా స్టేజ్లో మనం విజిబుల్గా చూడొచ్చు, టార్చ్ లైట్ సహాయం చూడండి. లేదా బాగా విలువ ఉన్నప్పుడు మనం చూడడానికి తినేరంటే లైట్స్ మీద వేయాలి. యాక్చువల్లీ లైట్స్ మీద వేయకుండా కలేరేది అనడం చేయండి. బీఏసీఎస్ పేషెంట్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైతే టెలిఫోన్స్ మీద తీసాము పెట్రోల్ బెడ్లో ఉన్న పెట్రోల్ బెడ్ వస్తుంది. డ్రగ్ ఎఫెక్ట్ తట్టుకోలేకండి, గాబరాకండి, పెట్రోల్ బెడ్కి వస్తాం కానీ మనకు పెరుగు అంటే సీజనల్గా ఉన్నప్పుడండి. మీరు ట్రాన్స్మిషన్ సీజన్ అవుతుంది, వర్షాలు వస్తుంది కానీ ఎక్కడెక్కడ మీకు లో లేయింగ్ ఏరియాస్ ఉంటాయండి. ఆ లో లేయింగ్ ఏరియాస్లో ఎక్కడైతే స్టాగ్నేషన్ ఉంటుందండి, లార్వా మొత్తం మీకు అక్కడ దోమగుడ్డు పెట్టడం అండి, లార్వా అవ్వడం. ఇప్పుడు ఇలాగ ఇవన్నిటికి ఉందా మీకు స్టాక్ సొల్యూషన్ వేస్తారు కదా, స్టాక్ సొల్యూషన్ వేస్తే ఇది ఏం చేస్తుంది అంటే ఆహారం తీసుకుంటుంది, ఇది చచ్చిపోతుంది దీని గురించి. అదే ఇప్పుడు ప్యూపాన్ చూసారా, అది ఏం చేస్తుంది, ఈ 2 రోజులు కూడా ఓన్లీ ఆక్సిజనే, మేత అన్నది తీసుకోదు, ఏది తీసుకోదు. అందువల్ల మనం ఈ లార్వా స్టేజ్లోనే ఏం చేయాలి, చంపేయాలి. అందరం ఫ్రైడే ఇది 1 నుంచి 7 రోజులు, ఈ తర్వాత నుంచి 7వ రోజు నుంచి 9వ రోజేమో ప్యూపాని చంపడం కాబట్టి లార్వా స్టేజ్లోనే. ఇందులో ఏం చేశారంటే మీకు L1, L2, L3, L4 మొత్తం 4 స్టేజ్లు మీ దగ్గర ఉన్నాయి. ఇది అర్థమైందానమ్మా?
గ్రామాలలో మౌలిక వస్తువులు కల్పనే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి, వాకతిప్ప, నాగుల చెరువు, అంగర గ్రామాలలో 1,30,00,000 రూపాయలతో అభివృద్ధి చేపట్టవలసిన సీసీ రహదారులకు, డ్రైనేజీలకు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు. 2019 నుండి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టి గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని వేగుల విమర్శించారు. వైసీపీ పాలనలో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన సర్పంచ్లు నేడు తమ హయాంలో అభివృద్ధి పరుగులు పడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని వేగుల పేర్కొన్నారు. వేగుల వెంట సర్పంచ్లు ఆచంట సత్యనారాయణ, వాసంశెట్టి సత్యనారాయణ, వాసా కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు, టీడీపీ నాయకులు సుంకరబుజ్జి, పుచ్చల శ్రీనివాస్, మండల జనసేన అధ్యక్షుడు తుట్టపు నాగరాజు, ఎన్ఆర్ఈజీఎస్ రామచంద్రాపురం క్లస్టర్ అధికారి కట్టంశెట్టి సత్యనారాయణ, తహసీల్దార్ చిన్నారావు, జై రాఘవులు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పెద్ద రోడ్డు ఏమో చాలా అంటే అందంగా ఉండదు, సరిపోతుంది కానీ అందంగా ఉండదు. అందుకని చెప్పి పడమర అటు 5 అడుగులు, ఇటు 5 అడుగులు గ్రామం చేస్తారు. అందులోనే ట్రైన్ వస్తుంది 5 అడుగుల్లోనే. మిగిలిన 20 అడుగుల్లో అటే పోతారు 12 అడుగులు. తర్వాత ఏమో రేపు మార్చి నెలాఖరికి ఇప్పుడు ఈ టైపు మిగిలినందుకు పోతాం. అంటే అంతవరకు రోడ్డు పక్క వచ్చేటట్టు అని చెప్పి మీలో మీకు అనిపిస్తుంది. అంతదాన్ని ఇబ్బంది 85 లక్షలు అంటే మొత్తం ఒకసారి అయిపోతుంది. అమ్మ ముందైతే 50 లక్షలు పెడదాం అనుకున్నాం. మన పొచ్చ చేయగానే 50 పెడితే ఇటు అవ్వదు. మళ్ళీ ఏళ్ళ గొడవల కింద ఉంటాయి. ఏంటంటే మొత్తం ఎంత అవుతుంది 85 అవుతుందన్నారు. ఇవి పెట్టామన్నాం. చాలా గ్రేట్ గ్రామంలో తగ్గించుకుంది. తర్వాత ఒకసారి ఇది రోడ్లు ఎంత 15 ఉంటుంది, 16 ఉందా? అందరికీ నమస్కారం. ఈ రోజున కోరుమిల్లి గ్రామం, ఈ మన చిన్న కోరుమిల్లి పక్కన ఉన్నటువంటి ఒక లేఅవుట్, మరి ఆ రోజున వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగనన్న లేఅవుట్ అని చెప్పి దీనికి నామకరణం చేసి ఇల్లులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు పాపం 34 మంది ఇల్లు కట్టుకున్నారు. కానీ దీనికి ఎటువంటి హౌసింగ్ గ్రాంట్ శాంక్షన్ కానీ లేదా అప్రూవల్ కానీ జగనన్న లేఅవుట్కి అప్రూవల్ కానీ తీసుకోకుండా ఆ రోజున ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ తోట త్రిమూర్తి గారి వల్ల వీళ్ళు మోసపోయారు. మరి దానిపైన పాపం వీళ్ళందరికీ 1 రూపాయి కూడా రాకుండా 1,50,000 1,80,000 రూపాయలు రావాల్సి ఉంది ఒక్కొక్కరికి. మొత్తం నష్టపోయారు. ఇప్పుడు దీన్ని ఈ లేఅవుట్గా నామకరణం, దీనికి లేఅవుట్గా గుర్తింపు కూడా లేనందువల్ల కరెంటు కూడా మరి వీళ్ళే డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే మరి మన సర్పంచ్ గారు శ్రీ సత్యనారాయణ గారు పంచాయతీ నిధుల నుంచో కొంత డబ్బు కట్టి ముందు కొన్ని స్తంభాలకే మరి మనం స్తంభాలు వేయించి తాత్కాలికంగా కరెంటు సమస్యని అధిగమించడం జరిగింది. మనకి ఎన్ఆర్జీఎస్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీనికి ఎన్ఆర్జీఎస్ ద్వారా 20 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు, మెటల్ రోడ్డుగా దీంట్లో మనం శాంక్షన్ చేసుకుని ఇవాళ పనులకి శంకుస్థాపన చేశాం. ముఖ్యంగా మరి ఈ ఏరియాకి ఈ కాలనీకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరున, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరున దీనికి నామకరణం చేసి పంచాయతీ తీర్మానం కూడా చేసి మరి మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. మరి మనకి ఈ కోరుమిల్లి అయితే 20 లక్షలు అయితే అంగరేమో 86 లక్షలు. ఎన్టీఆర్ నగరు ఆ రోజున 2014 చివరిలో ఆయన రావడం, అంగర్ రావడం, ఆ ఇల్లులన్నీ కట్టుబడి అవడం, అప్పటి నుంచి కూడా నిర్లక్ష్యానికి గురైతే దానికి కూడా 86 లక్షలతో పాత కాలనీ కాబట్టి సిమెంట్ రోడ్లతో సహా డ్రైన్లు, సిమెంట్ రోడ్లకి అంగర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్కి 86 లక్షలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పెట్టుకున్నాం. అదేవిధంగా ఓకతిప్ప 20 లక్షలు, నారాయణలంకి 20 లక్షలు, 5 లక్షల రూపాయలు అయితే ఓకతిప్ప, మరి కేదార్లంకి ఒక 20 లక్షలు చొప్పున మొత్తం 1,70,00,000
ఎన్ఆర్జీఎస్ నుంచి నిధుల్ని ఇక్కడ మనం కేటాయించుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈవేళ 1,70,00,000 రూపాయలతో ఇవాళ కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇది ఏదైతే ఇల్లులు కట్టుకుని ఈ యొక్క హౌసింగ్ గ్రాంట్ రాకుండా నష్టపోయారో వీరందరినీ కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేశాం. నా వంతు కృషి నేను చేస్తాను. ఏదేమైనా ఇది మరి రూల్స్కి ముందు ఇల్లు కట్టుకున్నాక మరి మనకి శాంక్షన్ కాబట్టి మరి దీనికి కొంచెం పెద్ద నాయకులు ఇద్దరే దీనికి ఏమన్నా కొంచెం న్యాయం చేయాలి. కాబట్టి మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకు సాగుతాం. మనం నెరవేర్చే బాధ్యత తాను గోకవరం గ్రామంలో పుట్టి పెరిగిన కోరుకొండ గ్రామం తన సొంత కుటుంబం లాంటిదని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంపాల శ్రీనివాసరావు అన్నారు. కోరుకొండ గ్రామంలోని దేవుడు కోనేరు వద్ద శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి ఆలయం జాతర మహోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంపాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువత హారతులు పట్టి పూలజలతో బ్యాండ్ వాయిద్యాలు, బాణసంచ కాల్పులతో అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. కంబాల శ్రీనివాసరావు ఆలయంలోనికి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి 1,00,000 రూపాయలు విరాళంగా కంబాల శ్రీనివాసరావు అందజేశారు. అనంతరం మహిళల కోసం లక్కీ డ్రా నిర్వహించి ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 60 మంది మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. కోరుకొండ గ్రామానికి సంబంధించి ఈ మధ్యకాలంలో నాకు పెరిగిన అనుబంధం నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా పచారి నా ఫ్రెండ్ అయిన పచారి రావణ్ అని చెప్పి నాతో పాటు చదువుకున్నాడు. అతని ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి మొదటిగా 1,00,000 రూపాయలు విరాళం జరిగింది. దాని తర్వాత గంటాలమ్మ గుడి, పాసాలమ్మ గుడి, ఈ రోజు తలుపులమ్మ గుడి, అలాగే ఇంకా నాకు అంకాళం ఒకటే మిగిలిపోయింది. ఆ తల్లి నుంచి కూడా ఎవరైనా వస్తే చాలా సంతోషం. దానికి కూడా విరాళం సిద్ధంగా ఉన్నాను నేను. అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి కూడా అక్కడ శాశ్వత ప్రాతిపదికన పందిరి వేయించడానికి 4,00,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏదైతే ఇవ్వాలనుకున్నా దాన్ని ఇంకా నేను అనౌన్స్ చేయలేదు. అది చాలా భారీ ఎత్తున ఉంటుంది. అది కూడా విరాళాన్ని కోరుకొండ గ్రామానికి సంబంధించి ఇక్కడ అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కోసం చెప్పని మన నరసింహమూర్తి గారు ఇక్కడ ఉన్నారా? ఈ నరసింహమూర్తి గారు, ఇంకో నరసింహమూర్తి గారు కూడా ఉన్నారు. వారు కూడా సంకల్పం చేయడం జరిగింది. ఈ అయ్యప్ప స్వామి వారి శంకుస్థాపన చేసి ఇక్కడ ఆలయం కట్టాలని చెప్పి అన్నారు. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను, కానీ ఇంకా ఇప్పటి వరకు వాడు ఎవరు రాలేదు. ఎప్పుడు మీరు వస్తే దానికి నిధులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, కోరుకొండ గ్రామంలో కాలేజీలకు సంబంధించి ప్రిన్సిపల్ గారు కూడా నన్ను ఎవరు కాంటాక్ట్ చేశారు. అది మొదటి వారంలో వారు వచ్చి కలిసినట్టయితే నేను దానికి కూడా నేను వారి విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకుంటాను. రాష్ట్రంలో మొదటి స్టూడియో రాజమండ్రిలోనే ఉండేది. దుర్గా సినీ టౌన్ పేరిట కట్టిన స్టూడియోలో షూటింగులు జరిగాయి. మళ్లీ రాజమండ్రికి సినిమా పరంగా మంచి రోజులు వస్తాయి, పూర్వ వైభవం వస్తుంది అని నట గాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్రా ధీమా వ్యక్తం చేశారు. గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జిమా 7వ వార్షికోత్సవం స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని జిత్ మోహన మిత్ర కళావేదికపై ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. జిత్ మోహన్ మిత్ర అధ్యక్షతన వహిస్తూ ఎన్నో సినిమాలకు నేను పనిచేశానని, ఎంతో మందితో నటింపజేశానని, ఇప్పుడు కూడా ఔత్సాహిక నటీనటులు, టెక్నీషియన్లు, కెమెరామెన్లు అందరూ వస్తున్నందున షార్ట్ ఫిలిమ్స్తో పాటు సినిమాలు చేయాలని, రాజమండ్రిలో సినిమా రంగానికి పూర్వ వైభవం వస్తుంది, అందరూ ఐకమత్యంతో ఉంటూ అవకాశాలు దక్కించుకోవాలని సూచించారు. బుక్లెట్ తయారు చేసి ప్రతి కంపెనీలకి ప్లస్ టీవీ ఛానల్స్కి, హైదరాబాద్ ఉన్న టీవీ ఛానల్స్కి అందరికీ ఇచ్చి అందరిని ప్రోత్సహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రతి జిల్లాలో ఆర్టిస్టులు, మన నెల్లూరు వెళ్ళాను,
ఆడిషన్ చేసి కొంతమందిని అందరినీ సెలెక్ట్ చేశాం. అందరూ ఉంటారు, కానీ క్యారెక్టర్ వైజ్ ఒక క్యారెక్టర్ ఇస్తే ఫుల్గా చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు కొంతమంది అలా తెలిసిపోతారు కదా ఆడిషన్లో, వాళ్ళందరూ అలా చేశాం. అలాగే ఒంగోలులో కూడా చేశాను. ఇప్పుడు రాజమండ్రిలో కూడా కొత్తగా వస్తాను. అయితే నేనేమన్నానంటే శ్రీనివాస్ గారిని, మీరు గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టుకోండి, మీరు మీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కార్యవర్గం ఉంటుంది, కానీ మీరంతా మా అసోసియేషన్లో మెర్జ్ అవుతారు. మెర్జ్ అయిన తర్వాత రేపు ఈ పంటల సీజన్ కాబట్టి నేలలో కానీ ఫస్ట్ వీక్లో కానీ నేను వస్తాను. వచ్చి మనం ఆడిషన్ పెట్టుకున్న తర్వాత ప్రతి ఆర్టిస్టు ఇవి కాక ఇప్పుడు నాకు గౌతమ్ టాకీస్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో సినిమా వాళ్ళందరూ చూస్తారు. నేను కమడా కంపెనీతో టైఅప్ అయ్యాను కనుక మేమేంటంటే ఇక్కడ రైటర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ రైటర్స్ తోటి ఒక ఎపిసోడ్స్ తయారు చేసి, అంటే సిరీస్ ఇలా తయారు చేసి ఇక్కడ ఆర్టిస్ట్ని ప్లస్ కొన్ని ఫేమస్ ఉన్న ఆర్టిస్ట్ని కూడా కలిపి వాటిని మా ఛానల్ ద్వారా రిలీజ్ చేద్దాము. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇండస్ట్రీలో కోట్లు కూడా సంపాదించి చనిపోయే టైంకి చితిని వెలిగించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరికీ నేను నరేష్ గారు, నేను శివాజీ రాజా మేమంతా ఏం చేసామంటే ఒక ఫండ్ కింద తయారు చేసి ఎవరైనా పోతే ఇమీడియట్గా 1,00,000, 2,00,000, 3,00,000 అలా ఇవ్వడం చేశాను. ఇక్కడ మన ఆర్టిస్టులకి ఏంటంటే వేరే పనులు చేసుకుంటూ మనం ఇవి చేయాలి. అది లేదంటే హైదరాబాద్ వచ్చి అక్కడ కూర్చుని వేషాల కోసం వెయిట్ చేస్తే మనకు కుదరదు. మనకు ఒక ఇల్లు, ఒక కుటుంబము, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడే ఉండాలి. కాబట్టి నేనేంటంటే ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయించాలి అవి లేకుండా, అలాగే నేనేమో లక్ష్యగాధికారిని కాదు, నేను దానం తప్ప దాయటం లేదు నా దగ్గర. అందుకని ఏంటంటే మనమే కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు జబర్దస్త్ గ్రూప్ తీసుకొచ్చి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆహ్లాదకరంగా చిరంజీవి పార్క్ పునర్నిర్మాణం, 1,26 లక్షలతో పార్క్ అభివృద్ధి. బ్లడ్ బ్యాంక్ పై ఆరోపణలు శోచనీయం, చిరంజీవిని అడిగి చూడు, ఎమ్మెల్యే బంతులను ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పించిన జక్కంపూడి రాజా. కోరుకుంట నా సొంత కుటుంబం లాంటిది, శ్రీ తలుపులమ్మ అమ్మవారి అన్న సమారాధనకు కార్యక్రమంలో పాల్గొన్న కంపాల శ్రీనివాసరావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.